వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా బస్సులో కొందరు, వద్దొద్దు, వాడెందుకు బస్సు ఆపమంటున్నాడో, మీరు అసలు ఆపకండి డ్రైవర్ గారు అనేసరికి, మరి నువ్వు వదిలించుకునేది ఎలాగా అంటాడు కండక్టర్ కూడా కంగారుగానే. సీత బస్సులో జరిగేదంతా కన్నార్పకుండా చూస్తుంది. ఎలా ఏంటి, ఎలాగోలా తోసేయడమే అంటూ ఆవేశంగా పైకి లేస్తాడు ఆ పెద్దాయన. అవునవును, అదే మంచిది, తోసేద్దాం అని కొందరంటారు. ఏం జరిగినా బస్సు మాత్రం ఈ ఊళ్ళో ఆపకండి అని ఇంకొంతమంది అనేలోపు కండక్టర్ సీట్ దగ్గరకు వచ్చేస్తాడు ఆ పిచ్చోడు. ఏంట్రా మీద మీదకు వస్తున్నావు అని తన చేతిలో ఉన్న బ్యాగ్ గబాలున పక్కకు విసిరేసి వాడి 2 చేతులు గట్టిగా పట్టుకుని, ఏం చేయమంటావు అబ్బులు, నువ్వు చెప్పు, వీళ్ళందరూ బస్సు ఆపితే ఊరుకునేలా లేరు, తోసేస్తే ఏ రాయి అయినా తగిలి చస్తాడేమో అంటాడు. ఆ పిచ్చోడు మాత్రం పళ్ళను బయటకు పెట్టి ఉగ్రంగా చూస్తూ, దేవరపల్లి వెళ్ళిపోతుంది, బస్సు ఆపో అంటాడు. ఇంతలో బస్సులో ఉన్న 4 మగవాళ్ళు కండక్టర్కు సాయం వస్తారు. ఇప్పుడు ఈడొక్కడి ప్రాణం కోసం మనందరి ప్రాణాలు పణంగా పెట్టడం ఎందుకు, తోసేద్దాం అని వాణ్ణి వెనక నుంచి కదలకుండా పట్టుకుంటారు. మిగిలిన వారందరూ ఆ పిచ్చోడిని బెదిరిపోయి చూస్తున్నారు. ఎక్కడైనా దట్టంగా పొదలున్న చోట చూసి తోసేద్దాం కండక్టరు అంటాడు పెద్దాయన. సరే అని డోర్ దగ్గర వాణ్ణి గట్టిగా పట్టుకుని నుంచున్నారందరూ. వాడు మాత్రం వీళ్ళ నుంచి విడిపించుకోవడానికి బలంగా గింజుకుంటున్నాడు. బయట చూస్తే అంతా చీకటిగా ఉంది. ఇంతలో బస్సు లైట్స్ వెలుగులో ఎదర ఒక చోట గుబురుగా పెరిగిన పొదలు అద్దంలోంచి కనిపించడంతో, ఏ అబ్బులు, ఆ పొదల దగ్గర బస్సులో చెయ్యి అంటాడు కండక్టర్ ఇబ్బందిగా. పొరపాటున వాడిపోతే మళ్ళీ ఆ కేసు మన నెత్తి మీద పడుతుంది అని బస్సుని స్లో చేస్తాడు డ్రైవర్. 4 బలం అంతా కూడగట్టుకుని ఒక్కసారే అతన్ని కిందకు నెట్టేస్తారు. ఆ పిచ్చోడు తుప్పల్లో పడ్డాక అందరూ హమ్మయ్యా అని ఒక్కసారే ఊపిరి పీల్చుకుంటారు. వీడెవడ్రా బాబు, చొక్కలు చూపించి వదిలిపెట్టాడు, అయినా ఈ ఊరితో పెద్ద చావొచ్చి పడింది మనకి అని నీరసంగా ఆయాసపడుతూ కూర్చుంటాడు కండక్టర్. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి చోట్లలో వాళ్ళు కూర్చుంటారు. దేవరపల్లిలో జరిగే ప్రతి సంఘటన ఆ ఊరంటే భయపడే ప్రతి ఒక్కరిలో భయాన్ని రెట్టింపు చేస్తూనే ఉంది. ఎప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకుంటామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజానికి వాళ్ళు ఎప్పుడు ఇంటికి చేరుకుంటామో అనే ఆతురత కన్నా అసలు చేరుకుంటామా అనే భయమే వాళ్ళలో ఎక్కువగా ఉంది. అలా సీతకి కూడా ఆ ఊరిలో మొదటి రోజే ఒక వింతైన అనుభవం ఎదురవడంతో ఏదో వింత లోకంలోకి అడుగు పెట్టినట్లు మనసంతా ఒకటే కలవరం. ఇంతలో పక్కనున్న రాధాకృష్ణ పైకి లేస్తున్నాడు. పైన ఉన్న సంచిని తీస్తూ, అమ్మా లెగు, మీరు కూడా బ్యాగ్ తీసుకుని సిద్ధంగా ఉండండి అని సీతతో అంటాడు. సీత కంగారుగా బ్యాగ్ తీసుకుని చేతికి తగిలించుకుని నిలబడి ఉంది. సామాన్యగూడెం వచ్చేసింది, దిగేవాళ్ళు దిగండి అన్నాడు కండక్టర్. అంటూ సీత డోర్ దగ్గరకు వచ్చి నుంచుంది. కిందకు దిగాలంటే సీతకు భయమేస్తుంది. నిజానికి ఎక్కడ దిగాలో కూడా అర్థం కానంత చీకటిగా ఉంది. ఇంతలో, దిగమ్మా అంటాడు కండక్టర్ విసుగ్గా. సీత కండక్టర్ వైపు చూస్తుండగానే వెనక నుంచి రాధాకృష్ణ ముందుకు వచ్చి గబగబా కిందకి దిగుతూ, సీతగారు తొందరగా దిగండి, అమ్మారా అంటాడు. అలా ముగ్గురు కిందకు దిగి ఒక పక్కగా నుంచుంటారు. బస్సు వీళ్లను దాటుకుని ముందుకు వెళ్ళాక సీత ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని నిశితంగా పరీక్షిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఊరేమీ కనబడట్లేదు కదా పెద్దమ్మా అంటుంది ఆందోళనగా. మీ పట్నంలోలాగా ఇళ్ళన్నీ పక్క పక్కన పేర్చినట్లు ఉండవు సీత ఇక్కడ అని సీత చేయి పట్టుకుని, నీకు భయం లేదు, మేమున్నాంగా పదమ్మా అని ముందుకు అడుగేస్తుంది. ఎటు చూసినా దట్టమైన పెద్ద పెద్ద చెట్లు, పొదలు, వాటి మధ్య ఊళ్ళోకి వెళ్ళడానికి సన్నని నడకదారి,
ఎక్కడా మచ్చుకు కూడా లైట్స్ కనిపించడం లేదు. ఇంతలో రాధాకృష్ణ తన బ్యాగ్లో ఉన్న చిన్న టార్చ్ తీసి ఆ సన్నని దారి కనపడేలా వేశాడు. ఆ దారి కనిపిస్తుందన్న సంతోషం సీతలో లేదు. ఆ దారికి ఇరుపక్కల గుబురుగా పెరిగిన పొదలు సీతను భయపడుతూ అడుగేసేలా చేస్తున్నాయి. మీరు ఊరు దాటాలంటే ఈ ఒక్కదారే ఉందా పెద్దమ్మా? అడుగుతుంది అయోమయంగా అటు ఇటు చూస్తూ. అవును సీత, రాత్రిపూట కాబట్టి నీకు భయం అనిపిస్తుందేమో, కానీ పగలు చాలా బాగుంటుందమ్మా మా ఊరు. నువ్వే చూస్తావు కదా రేపు. ఈ కళ ఆ పట్నాల్లో ఎక్కడ దొరుకుతుంది చెప్పు అంటుంది ఆవిడ సీత చేయి పట్టుకుని నడుస్తూ. పగలు బాగుంటే సరిపోదు కదా పెద్దమ్మా, రాత్రుళ్ళు కూడా ఊళ్ళో వాళ్ళు ధీమాగా మసలాలి కదా. అన్నీ కావాలంటే ఎలా కుదురుతుందమ్మా? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవడమే కదా జీవితం అంటే. అది నిజమేగా అని ముందు రాధాకృష్ణ దారి చూపిస్తుంటే కిందకి చూస్తూ అడుగులో అడుగేసుకుంటూ వెళుతున్నారు ఇద్దరు. అదిగోండి సీతగారు, అదే మా ఊరు వేలు పెట్టి చూపిస్తాడు రాధాకృష్ణ. సీత తలపైకెత్తి ఎక్కడా అని వెతుకుతుంది. అదిగో అక్కడ చిన్న చిన్న తాటాకు ఇల్లులు కనిపిస్తున్నాయి కదా అని తల ఊపుతుంది. సీత మనసులో అమ్మయ్య, ఎలాగైతే వీళ్ళింటికి చేరుకున్నాం. ఈ ఊరేంటో ఈ ఇల్లేంటో వీళ్ళ ధైర్యం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు నాకు. ఇలా ఉండడం వల్లే కాబోలు మా వారు అలా జడిసిపోతున్నారు పాపం. పోన్లే, ఎలాగైతే ఈ రోజుకి గమ్యానికి చేరుకుంటున్నాం అనుకుంటుండగా ఊళ్ళోకి చేరుకుంటారు. చంద్రమ్మ మంగ ఇంటి వైపు చూస్తూ, అదేంటి కృష్ణ, 7 గంటలే కదా అయింది, ఎవరు కనపడట్లేదేంటి అంటుంది. కనపడరమ్మా, ముందు ఇంటికి పదండి, అన్నీ మాట్లాడుకోవచ్చు. అదేంటి అయోమయంగా అడుగుతుంది మళ్ళీ చంద్రమ్మ. రాధాకృష్ణ ఆ టార్చిని మంగమ్మ ఇంటి తలుపులపై వేసి అటు చూడు అంటాడు. సీత చంద్రమ్మలు మంగ ఇంటి వైపుకు చూసి నిర్ఘాంతపోతారు. ఇంతలో సీత ఓ స్త్రీ రేపు రానా అని ఆశ్చర్యంగా చదువుతుంది. అంటే మనూరోళ్ళు కూడా 7 దాటితే బయటకు రావట్లేదా ఏంటి కొంపతీసి అంటుంది చంద్రమ్మ కూడా ఆ ఇంటి తలుపు వైపు చూస్తూ. ఎలా వస్తారమ్మా, మనూరోళ్లే కాదు, ఇంకా ఈ చుట్టుపక్కల గూడెంలలో ఉన్నోళ్ళందరూ కూడా అంతే అని ఇంకో ఇంటి తలుపుల మీద లైట్ వేస్తాడు. ఆ తలుపుల మీద కూడా పెద్దగా ఓ స్త్రీ రేపురా అని ఉండేసరికి ఏంటండి, ఆ ఊళ్ళో జరిగిన దానికి అన్ని ఊళ్ళు జడిసిపోవడం ఎందుకు? అసలు ఈ ఓ స్త్రీ రేపురా అని ఎందుకు రాస్తున్నట్లు సీత అనుమానంగా అడుగుతుంది. భయమండి, భయం. ఒక భయం మనిషిని ఎంతటి పనికైనా సిద్ధపడేలా చేస్తుంది. ఇక ఎందుకు రాస్తున్నారంటే ఏం చెప్పను, అది చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు మీకు అని వెటకారంగా నవ్వుతాడు రాధాకృష్ణ. పర్లేదు చెప్పండి. రోజు దేవరపల్లిలో ఉండే ప్రతి ఇంటికి దెయ్యం వచ్చి వెళుతుందని వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఆ వచ్చిన దెయ్యం వాళ్ళింటి లోపలికి వెళ్ళి వాళ్లను ఎక్కడ చంపుకు తినేస్తుందేమోనన్న భయంతో ఇలా తలుపుల మీద గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ అమాయక దెయ్యం అది చదువుకుని రేపొద్దాంలే అని వెనక్కి వెళ్ళిపోతుందని గుడ్డిగా నమ్ముతున్నారు. ఇక మా ఊరి వాళ్ళైతే మరీను, దేవరపల్లిలో ప్రతి ఇంటి మీద అలా ఓ స్త్రీ రేపురా అని రాయడం వల్ల ఆ దెయ్యానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా ఊరెక్కడ వచ్చి పడుతుందో అనే భయం. ఈ భయం ఒక్కటి చాలు మనుషుల వివేకాన్ని పాడు చేయడానికి అంటాడు రాధాకృష్ణ. రాధాకృష్ణ మాటలను ఆశ్చర్యంతో మౌనంగా వింటున్నారు ఇద్దరు. ఇంతలో మరలా అని అక్క వాళ్ళ ఇంట్లో చెప్పుంటే రేపొచ్చేవాళ్ళం కదా కృష్ణ అంటుంది చంద్రమ్మ కూడా దిగులుగా. ఎక్కడమ్మా, అక్కకి నీకు ఎక్కడ ఈ విషయం తెలిస్తే నువ్వు రావడానికి భయపడతావేమో అని ఊరుకుంటే మీరు నన్ను అర్థం చేసుకోకుండా ఉదయం బయలుదేరదామనుకున్న నన్ను మధ్యాహ్నం వరకు కదలనివ్వలేదు అంటాడు విసుగ్గా. పోనీ రేపొచ్చేవాళ్ళం కదరా,
ఇటువంటి పరిస్థితులు ఊళ్ళో పెట్టుకుని ఎంత ధైర్యంగా ఉన్నావు నువ్వు అసలు? మీరే కనుక ఇప్పుడు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమవుదునో పెద్దమ్మా. బహుశా నా కోసమే ఆ భగవంతుడు మిమ్మల్ని ఇప్పుడు పంపించుంటాడు అంటుంది సీత కూడా ఆశ్చర్యపోతూ. ఏమోనమ్మా, బంగారంలా ఉండే ఊరికి ఏం మాయరోగం వచ్చిందో ఇలా తయారయ్యింది అంటుంది చంద్రమ్మ. చెప్పాను కదా అమ్మా, మన ఊరొక్కటే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దెయ్యానికి జడిసి చచ్చిపోతున్నారు. ఈ చీకట్లో అస్తమాను దెయ్యం దెయ్యం అనకురా కృష్ణ, నాకు కాళ్ళు వణికిపోతున్నాయి అంటుంది చంద్రమ్మ. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.